గవర్నర్కి లేఖ రాయడానికి నిన్న మళ్ళీ ఆయన ఆఫీస్కి వెళ్ళడం జరిగింది, రాజ్భవన్కి వెళ్ళడం జరిగింది. మరి దీని గురించి ఎందుకు ప్రభుత్వం వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది? అసలు ఏం జరిగినాయి? ఈ పైసలన్నీ ఎక్కడికి పోయినాయి? ఎటు పోయినాయి? ఈ పైసలన్నీ దేనికి వాడారు? ప్రభుత్వానికి ఇప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు కదా, దాదాపు నెలకి 22,500 కోట్లు, అంటే అది కూడా అన్ని ఖర్చులు తగ్గించుకుంటే 22,500 కోట్లు కావాల్సి వస్తుందని ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు నిన్న ప్రకటనలో. మరి దానికి కానీ ఏమైనా వాడిర్రా? ఇప్పుడు దాంట్లో కానీ ఈ పైసలు ఏమైనా కలిపిర్రా? మరి మీ దగ్గర పైసలు లేవంటున్నారు కదా, మరి పైసలు లేవంటున్నా ఒక పక్క గ్లోబల్ సమిట్ అంటున్నారు, ఒక పక్క మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ అంటున్నారు, రకరకాల అంశాలు తీసుకొస్తూ ఉన్నారు. అవసరం లేనివన్నీ ఏమంటారు దాన్ని, ఆరంభాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అవసరం లేని వాటి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అవసరం లేని అంశాలని తెలంగాణలో ప్రజలకి అవసరం లేని కూడా మీరు 1000 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి చేస్తూ ఉన్నారు. మరి ఇవి ఎవరు చేయమనిలే, ఇప్పటికీ అదే మాట మాట్లాడుతూ ఉన్నారు. పైసలు లేవు. ఇప్పుడు రాష్ట్ర ఆదాయం 18,500 కోట్లట, 30,000 కోట్లు కావాల్సి వస్తుందట ప్రతి నెల. అందులో ఇంకా తగ్గించుకుని చేస్తే 22,000 అయినా కూడా 22,500 కోట్లు ఖర్చు అవుతుందట. మరి ఎవరు చేయమన్నారు? గ్లోబల్ సమిట్లు, ఫుట్బాల్ మ్యాచ్లు, మీ మంత్రులు హెలికాప్టర్లు, ఎవరు చేయమన్నారు ఇవన్నీ కూడా? ముందు మీరు ఖర్చులు తగ్గించుకుంటే మీ ఖర్చులు, మీరు చేస్తున్న విషయాలు ఇవి తగ్గించుకుంటే ఇవన్నీ జరుగుతాయి. ప్రజలకి అవసరం లేని దాని మీద ఖర్చు చేస్తూ ఉన్నారు. ప్రజలకు ఏదైతే అవసరం ఉండదో అసలు వాళ్ళకి అవసరం లేని దాని మీద ఖర్చు చేసి, అవసరమైన చోటేమో ఇట్లా అప్పులు చూపిస్తూ ఉన్నారు.